అడ్డుపడటం ఆపడం అవును అంతా జగనే చేశారు. నాడు భోగాపుర పర్వంలో వైసీపీ సైందో పాత్ర నేడు అంతా నేనే చేశా అంటూ మాయమాటలో కొత్త విమానాశ్రయ నిర్మాణ ఆలోచన చంద్రబాబు 2019లో శంకుస్థాపన 80% భూసేకరణ పూర్తి విపక్షంలో ఉండగా తీవ్రంగా వ్యతిరేకించి జగన్ అడ్డుకుంటామని ప్రకటనలు గేలి వ్యాఖ్యలు అధికారంలోకి వచ్చాక 4 ఏళ్ల కాలయాపన మరో ఏడాదిలో ఎన్నికలనగా మళ్లీ శంకుస్థాపన గద్దె దిగే నాటికి పూర్తయిన పనులు 26% కూటమి వచ్చాక 2 ఏళ్లలోనే పూర్తి స్థాయి నిర్మాణం. కొంచెం మనుషులు ఏమనుకుంటారు కదా మేమేదనుకుంటే అదే అనుకోవాలన్న నీచ జర్నలిజానికి ఇది సజీవ సాక్ష్యం. ఇక్కడ 2019లో 80% భూసేకరణ అంటే 2019 ఏంటి జూన్లో ఎలక్షన్లు జరుగుతుంటే 2019లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్ అంటే 2023లో శంకుస్థాపన చేస్తే ఇది జగన్ టైంలో 2023లో చేసి 26% పనులు కూడా పూర్తి చేస్తే జగన్కి ఏం సంబంధం లేదట. భూసేకరణ ఏకంగా 15,000 ఎకరాలు సేకరించిన దాన్ని తప్పు అన్నాడు జగన్. దాన్ని తప్పు పట్టుకొచ్చింది ఈ మీడియా అంతా. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది వాస్తవంగా ఇద్దరి పాత్ర ఉంది. చంద్రబాబు అక్కడ అనుకున్నారు, జగన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు సాంతం నిర్మాణం పూర్తి చేస్తున్నాడు. ఇది శుభ్రంగా మనము గౌరవం పొందుదాం, ఎదురోళ్ళకి గౌరవం ఇద్దాం కాదు, ఎదురోళ్ళు ఏం చేయలేదు అనేటటువంటి ఒక విషయాన్ని ఇమ్మేటటువంటిదే వీళ్ళ జర్నలిజం. లేకపోతే